పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ కుమారుడు కాసిం ఖాన్ తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు లేవనెత్తారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతోనే ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. నవంబర్ 4వ తేదీ నుంచి తన తండ్రిని ఎందుకు కలవనివ్వడం లేదని, సేఫ్ అని ప్రకటన చేసినా ఎందుకు చూపించడం లేదని కాసిం ఖాన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి గత 3-4 రోజులుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు దీంట్లో వాస్తవానికి సంబంధించి ఏమైనా బయటికి చెప్తూ ఉందా? భువనం, పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన గత 4-5 రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయనను అరెస్టు చేసి జైల్లో ఉంచిన ఆండ్రియా జైలు బయట ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్కు సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ఆయన బంధువులు, సోదరిమణులు, అదేవిధంగా కుమారులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ అనే ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పీటీఐకి సంబంధించిన పార్టీ ముఖ్యమంత్రి కూడా ఆ జైలు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న వాళ్ళపైన ఆర్మీ ఉక్కుపాదం మోపి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెలగొట్టే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. అయితే వాళ్ళందరూ కూడా చెప్తోంది ఏంటంటే, బలూచిస్తాన్కి సంబంధించి, అంటే ఇది పాకిస్తాన్లోనే అంతర్భాగంగా ఉంది, కానీ పాకిస్తాన్ నుంచి వేర్పాటును కోరుతూ గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది కూడా చేసింది. జైల్లోనే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారు. దీనికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ దీంట్లో భాగస్వాములు అని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి జైలు బయట. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా ఆందోళన అనేవి కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న తాజాగా ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన కుమారుడు కాసిం ఖాన్ ఒక డిమాండ్ అనేది కూడా చేశారు. తన తండ్రి బతికున్నట్లుగా ప్రూఫ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనిపైన పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా ఏదైతే వార్తలు ప్రకటించిందో ఇవన్నీ కూడా నిర్ధారణ లేనివి అని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టివేస్తుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిం ఖాన్ తన తండ్రికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే 2023 ఆగస్టులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. దాదాపు 845 రోజులు 6 వారాలుగా డెత్ సెల్, అంటే ఎవరు కూడా కనిపించని చీకటి గదిలో ఆయనను బంధించి ఉంచడం కూడా జరిగింది. సో అంతటి ఘోర పాపం ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడని చెప్పేసి కూడా వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ మాజీ ప్రధాని ఈ విధంగా హింసిస్తుంటే అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, అదేవిధంగా ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి మాట్లాడే ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా ఏం చేస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గత 6 వారాలుగా ఆయనను సంపూర్ణంగా ఐసోలేషన్కు సంబంధించిన డెత్ సెల్కు మార్చారు. సో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏ ఫోన్ కాల్ అనేది కూడా లేదు, కుటుంబ సభ్యులతో కూడా భేటీకి ఆయనను అనుమతించడం లేదు. కోర్టు ఆదేశాలన్నిటి కూడా ఉన్నప్పటికీ కూడా మా పిన్నిని, అదేవిధంగా అత్తగారులను కూడా కలవనివ్వడం లేదు అని చెప్పేసి కూడా
ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిం ఖాన్ డిమాండ్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే ఐసోలేషన్ అనేది భద్రతా కారణం అనేది కూడా కాదు, అదేవిధంగా ప్రభుత్వమే ఆయన పరిస్థితిని దాచిపెట్టే కుట్రలో భాగంగానే ఆయనను ఐసోలేషన్ సెల్కు తరలించడం కూడా జరిగింది. అదేవిధంగా తన తండ్రి భద్రతకు ప్రభుత్వం మరియు దాని మాస్టర్లు అంటే ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ సంస్థ వీళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కుమారుడు కూడా డిమాండ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ సమాజం మానవ హక్కులు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ జీవించున్నాడని చెప్పి ధృవీకరణ పత్రం వెంటనే ఇవ్వాలి, కోర్టు ఆదేశాల ప్రకారం కుటుంబ సభ్యులతో కలుసుకునే అవకాశం ఇవ్వాలి, అదేవిధంగా అమానుష డెత్ ఐసోలేషన్ గది నుంచి ఆయన బయటకు తీసుకురావాలి, రాజకీయ కారణాల వల్ల జైలుకు వెళ్ళిన నేతల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన సోదరీమణులు కూడా డిమాండ్ చేయడం జరుగుతోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆలిబా ఖానం మాట్లాడుతూ గత 6 నుంచి 7 నెలలుగా జైలు అధికారులు తరచూ సమావేశాలను కూడా అడ్డుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి లోపలికి పిలిచి అనుమతిస్తారు, ఎప్పుడో ఎవరికీ అనుమతి అనేది కూడా ఉండదు. చాలాసార్లు కూడా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆమె ఆపోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్కు మాజీ ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి దుర్గతి పడితే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటి, దీనిపైన అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఆయనను ఆదియాలా జైలు నుంచి మార్చినట్లు కూడా వస్తున్న ప్రచారం పైన కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ జైలు అధికారులు కానీ కొట్టిపారేయడం కూడా జరిగింది. ఆయన ఇంకా ఆదియానే జైల్లోనే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన మాత్రం విడుదల చేస్తున్నారు, కానీ ఆయన జీవించున్నాడన్న దానికి ప్రూఫ్ మాత్రం విడుదల చేయడం లేదు. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 23 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన కస్టడీలో ఉన్నాడు. ఆయన పైన డజన్ల కొద్దీ కేసులన్నింటి కూడా నమోదు కావా, వాటన్నింటినీ కూడా రాజకీయ ప్రేరేపితమైన కేసులుగానే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద కూడా జనవరిలో వచ్చిన తీర్పులో ఆయనను అవినీతి కేసులో ఆయనకు 14 సంవత్సరాలు, భార్యకు 7 సంవత్సరాల శిక్ష అనేది కూడా విధించబడింది. సో మొత్తం మీద కూడా మార్చిలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకులు ఆయనను డెత్ సెల్లో ఉంచారు, ఆయనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు ఇస్లామిక్ దేశాలు కానీ లేకపోతే అంతర్జాతీయ సమాజం కానీ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ కానీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే శిరీష్, ఇక్కడ ప్రధానంగా కాసిం ఖాన్ డిమాండ్ చేస్తుంది ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం కనుక కారణం ఏంటి అసలు? ఇప్పటిదాకా చెప్పింది అదే గుణ, ఎందుకంటే ఏదైతే ఆయనను డెత్ సెల్లో ఉంచారు ఆ డెత్ సెల్ నుంచి బయటకు తీసుకురావాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధించారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనేది కూడా విధించినప్పుడు భద్రతా కారణాలన్నిటి కనుక ఉంటే కనుక ఆయన సపరేట్ జైల్లో ఉంచాలి, సపరేట్ సెక్యూరిటీ అనేది కూడా ఉంచాలి. ఎందుకంటే ఆయన ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని, అదేవిధంగా ఒక ప్రముఖ క్రికెటర్, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేత. సో ఇటువంటి నేతను అలా డెత్ సెల్ అంటే ఐసోలేషన్ సెల్లో చీకటి గదిలో బంధించడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆయనను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు కూడా అనుమతి అనేది కూడా ఇవ్వాలి. అంటే దాదాపు నెల రోజులకోసారో లేకపోతే 2 నెలలకోసారో 2 వారాలకోసారో అనుమతి అనేది కూడా ఉంటుంది. సో అటువంటి అన్నీ కూడా నిరాకరిస్తున్నారంటే ఇవి పూర్తిగా మానవ హక్కులను ఉల్లంఘించినట్లే. సో దీనిపైన అంతర్జాతీయ సమాజం అనేది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఏంటి కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆయనను చంపేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అవి నిజమా కాదా అనేది కూడా చెప్పండి. అదేవిధంగా ఆయనకు ఎలాంటి హక్కులు ఇస్తున్నారనేది కూడా చెప్పాలి. సో వీటన్నింటినీ కూడా మీరు బహిర్గతపరచండి అనేది కూడా కుటుంబ సభ్యులు కానీ కుమారుడు కానీ చేస్తున్న డిమాండ్. దీనిపైన మరి పాకిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.